పెట్రోల్ కొరత ఏర్పడుతోందని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు కుషాయిగూడ ట్రాఫిక్ సీఐ రాజు. తప్పుడు ప్రచారాలు నమ్మి వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వద్దకు వచ్చి బారులు తీరొద్దని సూచించారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన కొరత ఏమాత్రం ఉండబోదని భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని సీఐ రాజు స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల్లో కానీ డీజిల్ బంకుల్లో కానీ డీజిల్ లేదన్న ఉద్దేశంతో పబ్లిక్ అంతా ప్యానిక్ అయ్యి ఒక్కసారిగా ఈ బంకుల మీదకి మార్నింగ్ నుంచి రావడం జరుగుతుంది. ఇది ఏ రకంగా సోషల్ మీడియాలో వచ్చింది, వాళ్ళకి ఎలా తెలిసింది అనేది తెలియట్లేదు. గవర్నమెంట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంటే ఆల్మోస్ట్ మన దగ్గర 40 నుంచి 50 రోజుల వరకు కూడా స్టాక్స్ ఉన్నాయి, వర్రీ కావద్దని చెప్పినట్టుగా చెప్తున్నారు. అంత స్టాక్స్ ఉన్నప్పుడు ఇంత హరిబరీ చేసుకుని ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క కారుకే 30 లీటర్లు 40 లీటర్లు కొట్టుకోవడం వల్ల ఏమవుతుందనంటే ఉన్న బంకుల్లో మొత్తం స్టాక్ అయిపోతుంది. ఆ రకంగా వచ్చినటువంటి 100 వెహికల్ ఇప్పుడు మార్నింగ్ నుంచి 100 వెహికల్స్ వన్ లైన్లో ఉంటే అందులో 10 వెహికల్స్గా అక్కడ స్టాక్ అయిపోతుంది. అది చూసి ఇంకా ప్యానిక్ అవుతున్నారు వీళ్ళు. సో అలాగా కాకోకుండా మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళకి అందరికీ కూడా డీజిల్ అనేది దొరుకుతుంది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్టాక్స్ ఉన్నాయి, ఇబ్బంది పడొద్దని చెప్పండి మీ సోషల్ మీడియా ద్వారా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోయి వాళ్ళ బిజినెస్ అటెండ్ చేసుకుని ఆరాంగా వచ్చినా సరే నడుస్తుంది. అందరికీ ఉంది డీజిల్, అందరికీ పెట్రోల్ ఉంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అందరూ కూడా తెలియపరచండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. యుద్ధ ప్రభావంతో పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో పెట్రోల్ బంకులకు చేరుకుంటున్నారు. దీంతో వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.